ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. వరంగల్ జిల్లాలో ఏటీఎం చోరీకి యత్నించారు దొంగలు. మిల్స్ కాలనీలోని ఎస్బీహెచ్ ఏటీఎం సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఏటీఎం మిషన్ లాకర్ తెరుచుకోకపోవడంతో మిషన్ను పగలగొట్టారు. ఏటీఎం నుంచి డబ్బులు రాకపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై బ్యాంక్ సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. టెట్ను రద్దు చేయాలని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు విద్యార్థులు. శాస్త్రీయంగా లేని టెట్ను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులు. టెట్ను రద్దు చేసి డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం టెట్ నిర్వహణపై మాట్లాడిన మాటలు మర్చిపోయారన్నారు విద్యార్థులు. ప్రభుత్వం టెట్ను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. వరంగల్ జిల్లా జనగామ కోర్టులో ఐఎస్ఐ తీవ్రవాదిని హాజరుపరిచారు పోలీసులు. బిర్యానీ కోసం పోలీసులతో గొడవ పెట్టుకున్న ఘటనలో 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 4గురు ఎన్కౌంటర్లో చనిపోగా ఏత్రిగా ఉన్న అబ్దుల్ ఖాజాను భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 18న మరోసారి కోర్టుకు అబ్దుల్ ఖాజాను తీసుకురానున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో కొత్త రకం వరి వంగడంతో అధిక లాభాలు పొందుతున్నాడు సుగ్గాల రాజేశ్వరరావు అనే రైతు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తెచ్చిన మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్తున్నాడు. తనకున్న అర ఎకరంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందినట్టు చెప్తున్నాడు. ఈ రైస్కు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నాడు సుగ్గాల రాజేశ్వరరావు. నిజామాబాద్ జిల్లా కాళభైరవ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా ముగిశాయి. సదాశివనగర్ మండలం ఇసన్నపల్లి రామారెడ్డిలో 5 రోజుల పాటు కాళభైరవుని జన్మదిన వేడుకలు జరిగాయి. చివరి రోజు ఎంపీ బీబీ పాటిల్ ఆలయంలో పూజలు చేశారు. స్వామివారి రథోత్సవాన్ని గ్రామంలో ఊరేగించారు. అగ్నిగుండంలో నడిచి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఖమ్మంలో ముస్లింల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 12% రిజర్వేషన్ అమలు చేయాలని రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్నారు ముస్లింలు. సీఎం కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం ధర్నా చౌక్ లో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల పార్టీ, ప్రజా సంఘాల నేతలు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని తమకు 12% రిజర్వేషన్ అమలు చేయాలంటున్నారు ముస్లింలు.